తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపినటువంటి చర్చలు సఫలమయ్యాయి. సమ్మె వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించాయి ఉద్యోగ సంఘాలు. ఉద్యోగుల సమస్యలపై ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. వారం రోజులుగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్తులో సమ్మె తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంత్రి గారి యొక్క చెప్పినటువంటి వాటి పట్ల మేమంతా విశ్వాసం, పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ మా సమ్మెను కొద్ది రోజులు వాయిదా వేసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవకాశం ఇచ్చేదానికి ఇప్పుడున్నటువంటి స్థితిగతులలో మేము కూడా ఒక జేసీగా పంతాలకు పట్టింపులకు పోకుండా మేము కూడా ఈ సమ్మెను, రేపు జరగబోయే సమ్మెను మరి కేవలం వాయిదా మాత్రమే వేసుకుంటున్నాం. రేపు మా సమస్యలు గౌరవ పెద్దలు మంత్రి గారు ఏవైతే సానుకూలంగా స్పందించిండ్రో రేపు ఈ సమస్యలను కనుక పరిష్కరించకుండా మరి వాటిని ఆ విధంగానే ఉంచే మట్టుకు ఖచ్చితంగా మళ్ళీ మేము సమ్మె డేటును